చీర కట్టిన చిన్నారి సిలుకు చీర సింగారి కులుకులకు కుమారి క్లాసుకొచ్చెను కావేరి పూర బుగ్గల ఈ పోరి భలే గుంది సింగారి లేత కొబ్బరి ముక్కలాగా లౌలి గుందిరా చాలు లేని పడాయి మనకెందుకు లడాయి భోగించే సన్నాయే పాసు భలే గుంది మిస్ మంచి రంజు గుంది ఫేసు పాసు భలే గుంది మిస్ మంచి రంజు గుంది ఫేసు అదిరిపోయే సోకులతో అదర కొడితివే మనసు దోచుకునేలాగా యమాగున్నావే మధురాలు నీకు చూపిస్తా ముద్దమందారి అధరాల దీపి చూపిస్తే వస్తాన్ని దారే చీర కట్టిన చిన్నారి సిలుకు చీర సింగారి కులుకులకు కుమారి క్లాసుకొచ్చెను కావేరి పల్లి మామిడి పండులాగా ఉన్నవే నిన్ను బంగారంగా చూసుకుంటా దొత్తి చెయ్యవే బంగిన పల్లి మామిడి పండులాగా ఉన్నవే నిన్ను బంగారంగా చూసుకుంటా దొత్తి చెయ్యవే నీ వేడి చూడాలనుందే వెన్నెల కిలాడి నా జోడి చేస్తే ఆడించను నిన్ను కప్పాడి నీ చీర కట్టిన చిన్నారి సిలుకు చీర సింగారి చీర కట్టిన చిన్నారి సిలుకు చీర సింగారి కులుకులకు కుమారి క్లాసుకొచ్చెను కావేరి పూర బుగ్గల ఈ పోరి భలే గుంది సింగారి లేత కొబ్బరి ముక్కలాగా లౌలి గుందిరా చాలు లేని పడాయి మనకెందుకు లడాయి భోగించే సన్నాయే పాసు భలే గుంది మిస్ మంచి రంజు గుంది ఫేసు పాసు భలే గుంది మిస్ మంచి రంజు గుంది ఫేసు మీరు పక్కకు పోన్రా ఊరు నుంచి ఎప్పుడు వచ్చినావు అందరు బాగున్నారా అందరూ బానే ఉన్నారు తెలిసిందా సంజయ్ గురించి ఏమైనా సంజయ్ గురించా సంజయ్ గురించి తెలియడానికి ఏముంది ఇదే మరి నీకేం తెలీదు తెలుసుకోవు ఎప్పుడు చూసినా సెటిల్మెంట్లో ల్యాండ్ మాఫియా ఏమన్నా మర్డర్ చేయాలని ఆలోచిస్తావు ఇంటి విషయం ఎప్పుడైనా పట్టించుకుంటావా అరే విషయం చెప్పరా సంధ్య ఎవరినో ప్రేమిస్తుంది ఎవడు రాడు ఇదిగో నేను ఇప్పుడు చెప్పేదాకా నీకు తెలియట్లేదు సంధ్య ఎవరినో ఆడే ఆ సుదిరిగాడు లేడు నీతో పెట్టుకున్నాడు ఆడు రేయ్ ఈ విషయం మర్చిపో నాకు వదిలే ఏంటి వదిలేసి ఇది లోపల అది ఆడుతూ జెండా ఏంటి మావా ఇది మన కాలనీనా ఇంత ప్రశాంతంగా ఉందంటే అదే అల్లుడు నాకు అర్థం కావట్లేదు ఇదంతా నీ వల్ల అయి ఉండొచ్చు అల్లుడు అలాగా అదిగో అక్కడ మేజర్ గారు ఉన్నారు అడుగుదాం పదా సరే అడుగుదాం పదా నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకుంటారయ్యా నువ్వు చేసిన పని ఇదంతా అందులో నేను చేసింది ఏముంది సార్ వీడేంటి ఎప్పుడు ఖాళీగా ఉంటాడు ఇదేంటి అల్లుడు ఇలా అంటున్నాడు ఈయనకెలా తెలిసింది అవునరా నీ అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా ఏమంటావురా మా మావయ్యకి పని గండం ఉంది సార్ అందుకనే ఏ పని చేయడు అందుకే సార్ ఏ పనికి వెళ్ళను బాగా చెప్పేవాళ్ళు అందరికి అలా చెప్పి తప్పించుకుంటున్నావా నా దగ్గర లాంటి కుదరదు రోయ్ పదండి రండి సార్ వెళ్దాం
హలో డాడీ. చెప్పమ్మా. డాడీ, ఎన్ని రోజులు నువ్వు చాలా మంచివాడు అనుకున్నా. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం ఎన్ని దారుణాలు చేస్తున్నావు. ఎవరు చెప్పారో గానీ అంత అబద్ధం అమ్మా. వద్దు డాడీ, మీరేం చెప్పొద్దు. నేను చెప్పేది కాస్త వింటావా? నాకు వినడానికి అసహ్యంగా ఉంది. మీరు చేసే పనుల వల్ల నేను ఎంతగానో ఇష్టపడే సుధీర్ నా నుంచి దూరం అయిపోతున్నాడు. ఐఎమ్ సారీ బేబీ, ఇకపైన అలా జరగదు. డాడీ, నా సుధీర్ గనుక నాకు దక్కకపోతే నా శవాన్ని చూస్తారు మీరు. నేను బ్రతకండి డాడీ. అంత మాట అనకమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. డాడీ రమ్మన్నారట. రేయ్, ఇక నుంచి ఏ ఒక్కడు కూడా ఆ కాలనీ జోలికి గానీ ఆ కాలనీలో ఉన్న మనుషుల జోలికి గానీ వెళ్ళొద్దు. అలాగే డాడీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మన వాళ్ళందరికీ ఓ విషయం చెప్పు. అదేంటంటే సుధీర్ గురించి మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. అందుకే మనోళ్లకు ఇక నుంచి అతన్ని అటాక్ చేయొద్దని చెప్పు. డాడీ మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం. ఇక నుంచి మేము ఆ కాలనీ జోలికి వెళ్ళమని మాటిస్తున్నాను. సబాష్, అదే నాకు కావాల్సింది. మన మీద తెలిసి చేయి వేసినా తెలియక చేయి వేసినా మంచిని సపోర్ట్ చేయడం కోసమే చేశాడు అతను. మనం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలి. మనం ఇక నుంచి పశువుల్లా బతకడం మానేసి మంచు కోసం పాటుపడదాం. వెళ్ళండి. నేను ఈరోజు సాయంత్రమే ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే డాడ్. గౌరీ, మామా చూసుకో. మా నాన్న వదిలేమన్నాడు కానీ వదలను. ఆ కాలనీ పని వాడి పని మొత్తం ఫినిష్ మామా. మనుషులు పంపించాను. సరే పంపించు, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. నాన్నగారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే లోపే మనం వెళ్ళి ఆ కాలనీని ఖాళీ చేయించాలి. అంతా రెడీగా ఉన్నారుగా? అదెంత పని అన్నా, వెళ్ళి చేద్దాం పదా. దీంతో పాటు ప్రేమ దోమ అంటూ మన సంజయ్ వెంట తిరుగుతున్న సుధీర్ గాడి పని కూడా పట్టాలి. అంతా అర్థమైంది కదా? అలాగన్నా, పద. అన్నా, ఎన్నో కాలనీలు ఖాళీ చేయించినాం. ఈ కాలనీ ఏందన్నా చాలా కష్టమవుతుంది. మ్యాటర్ సతాయిస్తుందన్నా, ఏదో తొందరగా చేయాలన్నా. ఈ రోజుతో సాఫీ అయిపోతులేరా. డాడీ ఢిల్లీ నుంచి వచ్చేలోపు మినిస్టర్కి కాలనీని హ్యాండ్ ఓవర్ చేయాలి. అర్థమైందా? దిగుండ్రి. ఈ కాలనీలో ఎవ్వరిని వదలొద్దురా. ఆ సుధీర్ గాడు ఏడుండో చూడుండ్రి. మొత్తం ఎత్తుకుండ్రా. పదండి. ఆ సుధీర్ గాడు ఏడుండో చూడుండ్రా. సుధీర్ ఎక్కడ? చెప్పరా, ఎత్తకండి. మొత్తం ఎత్తకండి. ఏంట్రా? ఎవరండి మీరు? చెప్పాలి. ఎవరు కావాలి? హలో సంధ్య, మీ నాన్న కాలనీకి రౌడీని పంపించాడు. టైంకి సుధీర్ ఇక్కడ లేడు. అక్కడేమైనా ఉన్నాడా? ఉంటే విషయం వెంటనే చెప్పు. ఇక్కడ రౌడీలు బీభత్సం చేస్తున్నారు. సంధ్య, చెప్తావు కదా ప్లీజ్? అలాగే చెప్తాను. హలో. హలో, ఎవరు? చిట్టి, సుధీర్ ఎక్కడున్నాడా? దేనికి? ఎక్కడున్నా సుధీర్ని వెంటనే కాలనీకి వెళ్ళమని చెప్పు. ఏం జరిగింది? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? ముందు సుధీర్కి చెప్పు. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? అసలు నాకు విషయం తెలియాలి కదా. మా అన్నయ్య రౌడీని తీసుకొని కాలనీకి వచ్చాడు. అయితే ఈ పాటికి మా వాడు కూడా వచ్చుంటాలే. సరే. నిజంగా తెలియదు. ఎక్కడున్నాడో తెలీదు. అమ్మో, ఏంటి ఎంతమంది వచ్చారు? అడుగురా సుధీర్.
ఈ వెధాన్ని చెదకొట్టు కొట్టు చూడండి అవునండి రామరా చూడు మనోడు ఎలా కొడుతున్నాడు కొట్టావు ఎవరిని వదలదు శాబాష్ సుధీర్ మొత్తాన్ని మన కాలనీని కాపాడావు సూపర్ గా సూపర్ సత్తా చూపించేవాళ్ళు చెప్పు అలాగా ఓకే బాయ్. హాయ్ సుధీర్. రమ్మన్నారట? చూడు సుధీర్, నేను చాలా తప్పులు చేసిన. ఎన్ని తప్పులు చేసినా ఒక మంచి పని చేయాలి. అందుకే మీ ప్రేమను అంగీకరించిన. నేను ఎవరి దగ్గర అయితే భూములు కబ్జా చేశానో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. ఇక మీ ప్రేమకు ఎవ్వరూ అడ్డురారు. ఏంటి బాబు నువ్వు చేస్తుంది? రేయ్, నేను డిసైడ్ చేస్తే దానికి తిరుగులేదు. నువ్వు వెళ్ళు. అది కాదు బావా. వెళ్ళరా. నేను చెప్పిన మాట నువ్వెప్పుడున్నావులే. నీ ఇష్టం వచ్చినట్టు పోరా. ఇలాంటి వానపాములు మిమ్మల్ని ఏం చేయలేవు. మీ ప్రేమకు స్వేచ్ఛ ఉంది. వెళ్ళండి. సార్, మీరింత త్వరగా మా ప్రేమని ఒప్పుకుంటారనుకోలేదు. మీరు మారినట్టుగా అందరూ మారితే అసలు ఈ భూ కబ్జా గొడవలే ఉండవు. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. వెళ్ళండి. రాసండి. ఇతని పేరు రెడ్ అన్న. ఈ ట్విన్ సిటీస్లో భూ కబ్జాలు చేయాలన్నా, మర్డర్లు చేయాలన్నా, మానభంగాలు చేయాలన్నా వీటన్నిటికీ ఇతనే